హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రమ్య. ఇంకెందుకైతే ఆలస్యం, వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నేను మా ఛానల్లో ఈ వ్లాగ్ డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేసి చాలా డేస్ అయింది. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సో సండే అందరూ ఇంట్లో ఉంటాం కాబట్టి మేమందరం కూడా ఒక 5 టెంపుల్స్కి అయితే వెళ్ళాము. ఏమేం టెంపుల్స్కి వెళ్ళామో తెలుసుకోవాలనుకుంటే మీరైతే వ్లాగ్ అయితే అసలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఫ్యామిలీ మొత్తం కూడా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో అయితే ఆగాము కొబ్బరికాయలు అట్టుపళ్ళు తీసుకోవడం కోసం అమ్మవారికి. సో మేము వచ్చేసి ఇది ఫస్ట్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది భూలోకమాత టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ యొక్క విశేషం ఏంటి అంటే లోపల ఏమైనా మనకు ఒక అమ్మవారి చెట్టు ఉంటుంది, బయట ఏమైనా 4 వైపులా గోడ ఉంటుంది. ఒక మామూలుగా మనకి విగ్రహం పెట్టి ఆలయాలు ఎలా ఉంటాయో అదే విధంగా ఉంటుంది. నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. ఇలాగ చెట్టు చుట్టూ మనకి గుడి కట్టడం అన్నది ఈ టెంపుల్ యొక్క విశేషం అయితే ఇదే అనుకుంటున్నాను. మా సుదీక్ష కూడా దండం పెట్టేసుకుంటుంది చక్కగా అమ్మవారికి. ఇలాగా ఫ్యామిలీ మొత్తం ఈ టెంపుల్కి రావడం అయితే ఇది సెకండ్ టైము. ఆల్రెడీ బిఫోర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మొత్తం ఫ్యామిలీ మొత్తం అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇదైతే సెకండ్ టైం అనమాట. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ సెకండ్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా యథావిధిగా పూజ అయితే మా సాయక్క అయితే అమ్మవారికి అయితే చేస్తారు. ఇది వచ్చేసి శ్రీ శ్రీ పైడి తల్లమ్మ తల్లి టెంపుల్. రోడ్డు పక్కనే కొంచెం చిన్న టెంపుల్ అనమాట ఇది. సో థర్డ్ టెంపుల్ దగ్గర కూడా వచ్చేసాము. ఇది ముత్యాలమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ మా హస్బెండ్ ఏమైనా అమ్మవారికి పూలు అనేవి సమర్పిస్తున్నారు. సో అక్కడ నుంచి దుర్గామాత టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదైతే చాలా పెద్ద టెంపుల్. మేము ముందు వెళ్ళిన 3 టెంపుల్తో కంపేర్ చేస్తే. సో ఈ టెంపుల్ కూడా నేను బిఫోర్ మ్యారేజ్ కాదు, ఆఫ్టర్ మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చాను. ఇలా ఫ్యామిలీతో రావడం సెకండ్ టైమా థర్డ్ టైమా. సో అక్కడి నుంచి బంగారమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి దర్శించుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాము. సో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మేము ఏమేమి టెంపుల్కి వెళ్ళాము అన్నది. సో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసేయండి. బాయ్ బాయ్.